క్షణం అనేది నాకు పర్సనల్ డ్రీమ్ అండి. నేను దీనికి ముందు 7 సినిమాలు చేశాను, కొన్ని హీరోగా, కొన్ని విలన్గా. నాకు బాహుబలి, రౌన్ రాజారాం, దొంగాట, ఇటువంటి బిగ్గర్ బడ్జెట్ పంజా, ఇటువంటి బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్స్లో క్యారవాన్స్ ఇవన్నీ అలవాటైన నేను ఈ సినిమాకి వెరీ వెరీ క్రేజీ టెంపరేచర్స్లో లెదర్ జాకెట్ వేసుకొని చెట్టు కింద నిలబడి పనిచేశాను. ఈ సినిమాకి హీరోయిన్ కార్ నుంచి ఏసీపీ గన్ దాకా, ఏసీపీ గన్ నుంచి డైరెక్టర్ ఫుడ్ దాకా అన్నీ జరుగుతున్నాయా లేదా అని తపన పడి పర్సనల్గా చూసుకొని చేశాను. మనం ఎంత కష్టపడ్డాం అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఆడియన్స్కి, ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ కష్టాల మధ్యలో ఉన్నప్పుడు సినిమా చూస్తారు. కానీ మీ అందరి ముందు ఈ సినిమాని తీసుకురావడానికి మేము ఎగ్జాక్ట్గా ఏం చేసాం అన్నది కొంచెం చెప్దాం అనుకున్నాను, ఎంత థాట్ ప్రాసెస్ వెళ్ళిందని చెప్దాం అనుకున్నాను. మీరు క్షణం టైటిల్ చూస్తే సినిమా ట్రైలర్లో యూఎస్ నుంచి రిషి అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ బయలుదేరాడని చూపించాం, అది అక్కడ ఉంది. అణలో చూస్తే చార్మినార్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాస్ ఉన్నాయి, వాడు చిన్నపిల్లని వెతకటం స్టార్ట్ చేశాడు ఏరియాకి వచ్చి అన్నది చూపించాం. అమ్లో చూస్తే చిన్నపిల్ల టార్గెట్ అని వెతుకుతున్నాడని చూపించాం. ఒక లోగోలో కూడా హీరోగిరి, సినిమా సత్తా ఇవన్నీ చూపించే బదులు మా హార్ట్ని చూపించాలనుకున్నామండి. అదొకటి చెప్దాం అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, నాకు యాక్చువల్గా సినిమా 1 crore చేయడం అనేది చాలా కొత్త. నా ఫస్ట్ ఫిల్మ్ కూడా నా సొంత ఫిల్మ్, నా సొంత ప్రొడక్షనే, కర్మ అనే ఫిల్మ్ నేను 3 crores చేసుకున్నాను. ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకటి పివి గారు మాకు ఇచ్చిన పెద్ద ప్లాట్ఫామ్. అల్టిమేట్గా ఇది బిగ్గర్ ఫిల్మ్ చేస్తాం సేజ్ దీన్ని, ఇది ఒక 3 crore ఫిల్మే అవుతుంది, ఆ మిగిలిన 2 కూడా మేము ప్రమోషన్ పెడతామని చెప్పారు. సో వెరీ థ్యాంక్ఫుల్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. థియేట్రికల్ ట్రైలర్ మీరందరూ పర్సనల్గా చూసి పర్సనల్గా పుష్ చేశారని నాకు తెలుసు. మీరు యూ గైస్ హెవ్ డన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫోటోగ్రాఫ్స్ టు పుషింగ్ ద ట్రైలర్. Feb 26th రేపు మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరు చూసినప్పుడు తిట్టుకోరని మాత్రం నేను నమ్మకంగా చెప్తున్నానండి. దీని మీద ఎంత నచ్చుతుంది ఎంత అంటే మీరు చెప్పండి. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, యూ వుడ్ నాట్ హ్యావ్ సీన్ అ మోర్ ఆనెస్ట్ ఫిల్మ్ ఇన్ రీసెంట్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.